శాంతి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధానమైన దేశం. భారతదేశంలో ఎన్ని పర్వదినాలైతే జరుపుకుంటున్నారో బహుశా అన్ని పర్వదినాలు మరే ఇతర దేశాలలోనూ జరుపుకోరు. అయితే భారతదేశంలో ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఈరోజు మనం విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ సమాజంలో ఎంతో మంది జన్మిస్తున్నారు. అయితే ఈ సమాజం అందరినీ గుర్తుంచుకోదు. విశేషంగా గాంధీ జయంతి అని, నెహ్రూ, వివేకానంద, రామతీర్థ మొదలైన అనేక మంది మహాపురుషుల జయంతిని జరుపుతూ ఉంటారు. ఎవరి జీవన విధానమైతే సాధారణ జనజీవన విధానం కంటే ఉన్నతంగా ఉంటుందో, ఎవరైతే తమ జీవితంలో దేశము, ధర్మము మరియు సమాజం పట్ల మహాన్ కార్యాలను చేస్తారో వారి జయంతి విశేషంగా జరుపుతూ ఉంటారు. కొంతమంది రాజనీతి క్షేత్రంలో, కొంతమంది సామాజిక క్షేత్రంలో, మరికొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రంలో తమ తమ కర్తవ్యాలు నిర్వహించారు. కానీ సమాజంలో అన్ని రంగాలలో పరాకాష్ఠ పొందిన ప్రభావశాలి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి ఎటువంటి పూజ జరగదు. అతనిని కేవలం మహాత్మా లేక మహాన్ వ్యక్తి అని అంటారు. కానీ శ్రీకృష్ణుడు ఈ 3 రంగాలలోనూ ప్రభావశాలి. వారు కేవలం గాయన యోగ్యమైన వారే కాదు, పూజ్యాయోగ్యమైన వారు కూడా. దానికి కారణం శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి, 16 కళా సంపూర్ణుడు, మర్యాద పురుషోత్తముడు. కొంతమంది వ్యక్తులు పవిత్రంగా ఉన్నప్పటికీ వారికి సంపూర్ణ పవిత్రతా స్థితి ఉండదు. వారి జన్మ కూడా పవిత్రత ద్వారా జరగదు. అందువల్ల వారు పూజ్య యోగ్యులుగా కాలేరు. వారి జయంతి జన్మని బట్టి జరగదు. కేవలం వారు పెద్దవారైన తరువాత వారు చేసినటువంటి కార్యాలను బట్టి వారి యొక్క మహిమ జరుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు జన్మతోనే గాయన యోగ్యులు, పూజ్యాయోగ్యులు. అందువలననే అతని బాల్యంలో స్త్రీలు ఎంతో ప్రేమతో ఊయలలు ఊపుతూ ఉన్నట్లు చూపిస్తారు. శ్రీకృష్ణుడు జన్మతోనే పవిత్రత కలవారు. అందువలననే అతని తల్లికి విష్ణు యొక్క చతుర్భుజం యొక్క సాక్షాత్కారం అయ్యింది. శ్రీకృష్ణుని బాల్యం యొక్క చిత్రాలలో కూడా పవిత్రతకు ప్రతీకగా ప్రభామండలాన్ని చూపిస్తారు. శ్రీకృష్ణుని మకుటంలో పవిత్రతకు ప్రతీకగా నెమలి పింఛాన్ని చూపిస్తారు. ఎందుకంటే నెమలిని పవిత్రమైనటువంటి జంతువుగా భావిస్తారు. దీనిని బట్టి శ్రీకృష్ణుడు సంపూర్ణ పవిత్రుడు అని నిజమవుతుంది, రుజువవుతుంది. శ్రీకృష్ణుని ప్రత్యేక అంగము కూడా కమల పుష్పంతో పోలుస్తారు. ఎందుకంటే కమల పుష్పం పవిత్రతకు గుర్తు. అందువల్లనే నయన కమల, హస్త కమల, ముఖ కమల, చరణ కమల అని అనేక విధాలుగా స్తుతించడం జరుగుతుంది. శ్రీకృష్ణునిలో లోపించిన గుణమంటూ ఏదీ లేదు. సంపూర్ణ చంద్రుడు అన్ని కళలతో ఎలా సంపన్నంగా ఉంటారో అలా సంపూర్ణంగా ఉంటారు. కథలలో శ్రీకృష్ణుని యొక్క జననం కంసుని జైలులో జరిగిందని చెప్తారు. ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు. అతని బాల్య రూపాన్ని ధరించారు. వాస్తవానికి ఇది కలియుగ అంతిమ సమయం యొక్క విషయం. ఈ సమయంలో అందరూ ఈ ప్రపంచం అనే జైలులో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణి పంచ వికారాలకు అధీనమై దుఃఖిగా ఉంది. మొత్తం సృష్టిపై అత్యాచారి కంసుడు అనగా వికారాలు రాజ్యం చేస్తున్నాయి. నేడు ప్రతి చోట త్రాహి త్రాహి అంటూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, యువకులు కూడా కంసుని యొక్క కాయ కత్తి కింద తెగపడి ఆత్మఘాతం చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి నలువైపులా పంచ వికారాల పరద కప్పుకొని ఉంది. అటువంటి పరిస్థితులలో పరంపిత పరమాత్మ గుప్తంగా మరియు సాధారణ రూపంలో వచ్చి ఈ వికారాల రూపీ కంసుని జైలులో నుండి ముక్తులుగా చేస్తున్నారు.
విషయ వైతరణి నది నుండి దాటించి శ్రేష్ఠ ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు వైకుంఠం యొక్క ప్రథమ రాకుమారుడు. అతని మంచి పరిస్థితిలోనే జన్మించారు. శ్రీకృష్ణుడు నారాయణుని యొక్క బాల్య రూపం. అందువలననే గాయనం కూడా చేస్తారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవాయ అని. దీని ద్వారా శ్రీకృష్ణుడే నారాయణుడు అవుతారని స్పష్టమవుతుంది. అందువల్లనే నారాయణుని ప్రత్యేకించి జయంతి చేయరు. అతని బాల్య రూపాన్ని చూపించారు. శ్రీకృష్ణుడు సత్యయుగంలో ఉండేవారు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి వైకుంఠనాథుడని అంటారు. ద్వాపరయుగాన్ని వైకుంఠమని అనరు. శ్రీకృష్ణుడు సుఖమయ సత్యయుగంలో జన్మించారు. అయితే మనం పూజించే శ్రీకృష్ణుడు ఇంత మహాన్గా ఎలా అయ్యారు? తప్పకుండా పూర్వజన్మలో అటువంటి పురుషార్థం ఏదో చేసి ఉండవచ్చు. శ్రీకృష్ణుణ్ణి యోగిరాజు అని కూడా అంటారు. దీన్ని బట్టి వారి యొక్క యోగాభ్యాసం కూడా తప్పక చేసి ఉన్నారు. ఆ అప్రాప్తి అనేటటువంటిది వారి జీవితంలో ఏదీ లేదు. తప్పకుండా వారు పూర్వజన్మలో యోగాభ్యాసం చేసి ఉండవచ్చు. ఎందుకంటే సత్యయుగం అనగా వైకుంఠంలో ఏ అప్రాప్తితో కూడిన వస్తువు ఉండదు. సత్యయుగంలో యోగాభ్యాసం యొక్క అవసరం ఉండదు. శ్రీకృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అనగా నల్లగా తెల్లగా రెండు విధాలుగా చూపిస్తారు. నలుపు అనగా వికారాలు, తెలుపు అనగా నిర్వికారులు. శ్రీకృష్ణుడు కాళిందీ నదిలో దూకి బంతి తీసుకువస్తుంటే నాగు కాటుకు గురై నల్లగా అయిపోయినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి ఎవరైతే పూజ్య సుందర దేవతలుగా ఉండేవారో వారు ఎప్పుడైతే వామ మార్గంలో పడి ద్వాపరయుగం నుండి వికారాల రూపి కాళిందీ నదిలోకి దూకారు. ఈ కారణంగా ఆత్మ నల్లగా అయిపోయింది. పాముని చంపి బంతి తీసుకురావటం అనగా పరమాత్ముని ద్వారా లభించినటువంటి జ్ఞాన యోగాలను నేర్చుకొని వికారాలపై విజయం పొంది సుఖ శాంతిమయ విశ్వం యొక్క చక్రవర్తిత్వాన్ని మరలా పొందటం. అలాగే శ్రీకృష్ణుడు దేవకి యొక్క అష్టమ గర్భంలో జన్మించారంటారు. అనగా రాబోయే నూతన సృష్టి అనగా సత్యయుగంలో 8 మంది కృష్ణులు రాధలు ఉంటారు. కనుక కృష్ణాష్టమి అనే మాట వచ్చింది. పరమాత్మతో యోగం చేసి అష్టశక్తులను పొందిన దానికి కూడా గుర్తు. ఈరోజు విశేషంగా 36 లేక 108 రకాల పిండి వంటలు తయారు చేసి ఎంతో ప్రేమతో శ్రీకృష్ణునికి నైవేద్యం పెడతారు. ఇది సత్యయుగంలోని సంపన్నతకు గుర్తు. శ్రీకృష్ణుడు మట్టి తిన్నప్పుడు యశోద మందలిస్తే నోరు తెరిచి చూపినప్పుడు మొత్తం సృష్టి కనిపించింది అంటారు. దేహాభిమానమనే మట్టిలో ఉన్నప్పుడే బ్రహ్మ నోటిని ఆధారంగా తీసుకొని పరమాత్మ కృష్ణుడు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలిపిన దానికి గుర్తు. శ్రీకృష్ణునికి వెన్న అంటే చాలా ఇష్టం. వెన్న కుండలు పగలగొట్టారని నోటిలో వెన్న చూపుతూ ఉంటారు. అనగా భక్తికి ఫలం జ్ఞానం. వెన్న జ్ఞానానికి ప్రాప్తి స్వర్గం. కృష్ణునికి మురళిని చూపుతారు. మురళీ గానం అంటే అందరూ ఇష్టపడతారు. గోప గోపికలు తన్మయమైపోతూ ఉంటారు. అనగా సంగమయుగంలో పరమాత్మ శివుడు వినిపించే జ్ఞాన మురళిని విని ఆత్మారూపీ గోప గోపికలు పరవశించిపోయిన దానికి గుర్తుగా అలా చూపుతారు. కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించారని అంటారు. అనగా పరమాత్మ కృష్ణుడు జ్ఞాన మురళితో ఆత్మ యొక్క దేహాభిమానమనే వస్త్రాన్ని మరిపింపచేసిన దానికి గుర్తు. ఈరోజు ఉట్టి కట్టేటటువంటి వేడుకను ఎంతో ఉత్సాహంతో జరుపుతూ ఉంటాం. అనగా సంగమయుగంలో పరమాత్మ స్వర్గము అనేటటువంటి ఉట్టిని చూపించి దానిని పొందేందుకు పురుషార్థం చేయిస్తున్నారు. దీనిని పొందేందుకు అనేక రకాలైన పరిస్థితులు
ఎన్నో విధాలుగా కళ్ళలో దుమ్ము కొట్టాలని చూస్తుంది. కానీ ఎవరైతే దృఢ నిశ్చయంతో మాయను ఎదిరించి విజయం పొందుతారో వారికే స్వర్గము అనేటటువంటి ఒట్టి ప్రాప్తిస్తుంది. కావున ఇప్పుడు ఈ రహస్యాన్నంతా మనం తెలుసుకున్నాం. స్వయాన్ని పరిశీలించుకొని నేను కూడా వారి సమానంగా కాగలనా, స్వయంలో ఉన్నటువంటి బలహీనతలను సమాప్తం చేసి శ్రేష్టమైన సంకల్పాలను ధారణ చేయటం ద్వారా మనం భగవంతునికి ఇష్టమైన వారిగా తయారవుతాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు. మరొకసారి ఓం శాంతి.